హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ అయితే రావటం జరిగింది. మరి ఈ అప్డేట్‌కి సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి గౌరవనీయ సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మరియు సంచలనమైన ఆదేశాలను అయితే జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఇన్ సర్వీస్ టీచర్స్ ఖచ్చితంగా ఉపాధ్యాయ అర్హత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ఆర్‌టీఈ యాక్ట్ ద్వారా నిబంధనల మేరకు బోధనా రంగంలో నాణ్యతను పెంచడానికి, ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని నిరంతరం పరీక్షించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కోర్టు వివరించింది. కేవలం కొత్త ఉద్యోగంలో చేరే వారికే కాకుండా ఇప్పటికే విధుల్లో ఉన్నవారు కూడా ఈ అర్హతను సాధించడం ద్వారానే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు మరియు ఉపాధ్యాయులకు తగినంత సమయం ఇచ్చేందుకు ప్రతి 6 నెలలకోసారి అంటే ఏడాదికి 2 సార్లు టెట్ పరీక్షను నిర్వహించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. దీనివల్ల ఉపాధ్యాయులు తమ సన్నద్ధతను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం అవకాశం ఉంటుంది. ఇప్పటికే సర్వీస్‌లో ఉండి టెట్ క్వాలిఫై అవ్వని వారికి ప్రత్యేకంగా మరొక 2 అదనపు అవకాశాలు కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఇది వారికి లభించిన ఒక గొప్ప ఊరటగా చెప్పవచ్చు. అయితే ఈ అంశాలన్నీ కూడా నిర్ణీత గడువులోపే ఉపయోగించుకోవాలి. సుప్రీంకోర్టు విధించినటువంటి తుది గడువు 2028 ఆగస్టు 31 అన్నమాట. ఈ తేదీలోపు ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత లేకపోతే వారు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని కూడా కోర్టు హెచ్చరించింది. ఒకవేళ గడువు ముగిసేలోపు టెట్ పాస్ కాకపోతే ఎదురయ్యే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయనైతే కోర్టు నిక్కచ్చిగా చెప్పేసింది. అటువంటి ఉపాధ్యాయులు తమ ఉద్యోగంలో కొనసాగే అర్హతను కోల్పోతారు మరియు వారికి ఎటువంటి ప్రమోషన్‌లు కూడా రావు. సో, వా వార్షిక ఇంక్రిమెంట్‌లు గాని కూడా అందవుగా. సో, ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు మిగిలి ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఈ నిబంధన అయితే వర్తిస్తుంది. కాబట్టి వారు తక్షణమే సన్నద్ధత ప్రారంభించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది టీచర్లు ఇప్పుడు ఈ యొక్క పరీక్ష రాయాల్సి రావడం వల్ల విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పైతే రాబోతోంది. కేవలం సీనియారిటీ ఉంటే సరిపోదని మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా నైపుణ్యాలను నిరూపించుకోవాలనైతే ఈ తీర్పు సందేశం ఇస్తోంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతను, ట్రాన్స్‌పరెన్సీని పాటించాలని, ఎటువంటి అక్రమాలకు కూడా తావు లేకుండా సమయానికే నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని అయితే సుప్రీంకోర్టు సూచించింది. మరి ఇకపై గడువు పొడిగింపుల కోసం ఎవరు కూడా రావద్దు అని 2026 ఆగస్టు చివరి తేదీనే ఆఖరి తేదీని ఖరాఖండి చేసి చెప్పింది. సో, నాణ్యమైన బోధన అందించడం ద్వారానే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలుగుతామని, అందుకే ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పరీక్షించడం తప్పనిసరి అని అయితే కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తిని సురక్షితం చేసుకోవడమే కాకుండా విద్యా ప్రమాణాలను పెంచడానికి కృషి చేయవలసి అయితే ఉంటుంది. మరొకసారి ముఖ్యాంశాలు గనుక చూసుకున్నట్లయితే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అండి. ఇంకా వారికి 5 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారందరికీ. సో, 5 సంవత్సరాల లోపు ఉంటే అవసరం లేదు. మరి ప్రతి రాష్ట్రం కూడా 6 నెలలకోసారి అంటే ఏడాదికి 2 సార్ల చొప్పున టెట్‌ను నిర్వహించాలి. మరి తుది గడువు వచ్చేసి 2028 ఆగస్టు 31 లోపు ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ పాస్ అయి ఉండాలి. నిర్ణీత గడువులోగా పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోయే మరియు ప్రమోషన్‌లు ఆగిపోయే ప్రమాదం ఉంది. సర్వీస్ నిబంధన 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లకు ఈ నిబంధన ఖచ్చితంగా వర్తిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం మరియు నాణ్యమైన బోధనను నిర్ధారించడం కోసం అంటున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది. దీనిపై
మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ ద్వారా కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.